విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు 200కు చేరుకున్నాయి. ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. బాధితులకు చికిత్స కొనసాగుతోంది. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులకు గల కారణాలు శోధిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వదంతులు నమ్మొద్దని ప్రభుత్వం కోరింది. స్థానికంగా 2 మరణాలు సంభవించగా డయేరియా వల్లే మరణించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెప్తున్నా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంటున్నారు. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారని స్థానికులు చెప్తూ ఉన్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటుందంటున్నారు. గతంలో మొఘల్ రాజ్పురంలో కలుషిత నీరు తాగి ఓ వ్యక్తి చనిపోగా 10 మంది అస్వస్థతకు గురయ్యారు. సహాయం కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ లక్ష్మి తెలిపారు. విజయవాడ ఆర్ఆర్పేటలో డయేరియా కేసులు 200కు చేరుకున్నాయి. ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. బాధితులకు చికిత్స కొనసాగుతోంది. అటు న్యూ ఆర్ఆర్పేటలో డయేరియా కేసులకు గల కారణాలు శోధిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వదంతులు నమ్మొద్దంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే 2 వ్యక్తులు చనిపోయినప్పటికీ అది డయేరియా మూలంగా కాదంటూ అధికారులు అంటున్నారు. అయినప్పటికీ కూడా స్థానికులు మాత్రం డయేరియా కారణంగానే మరణించారంటూ ఆరోపిస్తున్నారు. అక్కడ పరిస్థితి తీవ్రంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. తాగునీటి సరఫరాలో సమస్యలు అధికారులు లేవని చెప్తున్నప్పటికీ కూడా ఎప్పటికీ రంగు మారిన నీళ్లే సరఫరా చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మొఘల్ రాజ్పురంలో ఈ విధంగా జరిగిందంటూ కూడా చెప్తున్నారు. అయితే రోజు రోజుకి కూడా డయేరియాకి సంబంధించిన కేసులు పెరుగుతూ వస్తున్నాయి. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే డయేరియా వల్ల మరణించారని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్యలు లేవని కూడా చెప్పడం జరిగింది. నిన్న నీటికి సంబంధించిన పలు టెస్టులు కూడా అక్కడ అధికారులు నిర్వహించడం జరిగింది. నీటిలో ఏ విధమైనటువంటి కలుషితం కూడా లేదంటూ తేల్చి చెప్పారు. అయితే స్థానికులు మాత్రం అందులో ఏదో కలుషితం ఉంది అంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. నగరంలో మొత్తంగా డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటుందంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే గతంలో మొఘల్ రాజ్పురంలో కలుషిత నీరు తాగి ఓ వ్యక్తి చనిపోగా 10 మంది అస్వస్థతకు గురయ్యారు. సహాయం కోసం ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ లక్ష్మి తెలుపుతున్నారు. ఇప్పటి వరకు కూడా 200 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఇంకా కేసులు పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలు తీవ్రంగా డయేరియాతో వాంతులు అలాగే మోషన్స్ తోటి తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. తాజా పరిస్థితి అందించేందుకు మా ప్రతినిధి సాహిత్య విజయవాడ నుండి సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గత 4 రోజుల నుంచి కూడా ఏదైతే ఆర్ఆర్పేటలో డయేరియా కేసుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు 200 కేసులకి పైగా అయితే నమోదైనట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే ఆర్ఆర్పేటలో కూడా ఇప్పటికే అనేక మంది బాధితులు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం లైవ్లో చూస్తే కనుక ఇప్పుడే మంత్రి నారాయణ కూడా ఇక్కడికి విజిటింగ్కి వచ్చిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఆయన 4 రోజుల నుంచి అంటే గత 2 రోజులుగా కూడా ఆయన ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఏవైతే కేసులకు సంబంధించి కూడా అనేక మంది డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఆయన ఒక్కొక్కరితో మాట్లాడుతూ కూడా అన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. నారాయణ ఇప్పటికే పేషెంట్స్ అంటే తగ్గుముఖం పట్టారు. కేసెస్ పెరుగుతున్నప్పటికీ కూడా రికవరీస్ కూడా అంతే విధంగా తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మనం లైవ్లో చూస్తే మంత్రి నారాయణ చూడొచ్చు. డిఎంహెచ్ఓతో కూడా ఆయన మాట్లాడారు. వెళ్తూ ఉన్నారు లోపలికి. అక్కడ ఏదైతే రూమ్ ఉందో అక్కడ పేషెంట్స్ని కూడా అందరినీ పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. బేసిక్గా డాక్టర్స్ గత 3 రోజుల నుంచి కూడా అక్కడే ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. ఎవరెవరికైతే డయేరియా సోకి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడే చేర్చడం కానీ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ మెడిసిన్స్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. అంటూ ఇటు పోలీసులు కూడా లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరూ కూడా దగ్గరుండి ఒక్కొక్క పేషెంట్ని కూడా చూసుకుంటూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఇదే నేపథ్యంలో ఒకసారి చూస్తే మనం మంత్రి నారాయణ ఇప్పటికీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. లోపల ఉన్న పేషెంట్స్ని కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు కూడా మంత్రి నారాయణ ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎవరైతే డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారో వాళ్ళందరినీ ఇంటింటికి పంపించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, నీటి సమస్యలకి సంబంధించి కానీ లేకపోతే ఏవైతే వాటర్ కలర్ మారడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం ఆ పేషెంట్స్ పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. పక్కన అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే పేషెంట్స్ అంటే ఇవాళ నిన్న నుంచి వచ్చిన కేసెస్లో అన్నిటిలో కూడా దగ్గర
దగ్గరుండి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ఏదైతే మంత్రి నారాయణ ఇప్పటికే ఇక్కడికి లోపలికి వచ్చిన పరిస్థితుల్లో ఆ పేషెంట్తో మాట్లాడుతూ ఉన్నారు. పేషెంట్తో మాట్లాడి పరిస్థితిని తీవ్రతరాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కోలుకుంటున్నారు, బాగానే ఉన్నారు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా డాక్టర్లకి ఎలాంటి రీజన్ తో ఇవన్నీ తోపుతున్నారనే దానిపైన కూడా ఇప్పటికే అధికారులు ఏదైతే టెస్ట్ నిర్వహించి కూడా వాటర్ ని ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్టెప్ ఏదైతే ఉందో వాటర్ శాంపిల్స్ కూడా సేకరించి ఇప్పటికే ఆ టెస్ట్లు కూడా నిర్వహిస్తున్నారు. ఇంకొక 2 స్టెప్లకు సంబంధించి కూడా టెస్ట్లు కూడా నిర్వహిస్తున్నారు. మిగతా 2 స్టెప్లకు సంబంధించి కూడా ఇంకొక 2 రోజుల్లో మనకి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. కాబట్టి ఆ తర్వాత పూర్తిగా మనకు ఒక వివరణ వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇప్పటి వరకు 200 కేసులు అయితే నమోదైన నేపథ్యంలో అన్నీ కూడా చాలా వరకు 60% రికవరీ కేసెస్ అయితే కనపడుతూ ఉన్నాయి. ఏవైతే మరణాలు సంభవిస్తున్నాయి, డెత్స్ వస్తున్నాయని చెప్పి ఫేక్ వార్తలు వస్తున్నాయి, వాటన్నిటిని కూడా నమ్మొద్దు అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తూ ఉన్నారు. ఇటువైపు వదంతుల్ని నమ్మొద్దు అంటూ కూడా మంత్రి నారాయణ చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ పేషెంట్ ఆ బాధితులతో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్న పరిస్థితి మనం ఖచ్చితంగా చూస్తున్నాం. కాబట్టి అయితే అక్కడ బాధితురాలు కుటుంబ సభ్యులు కానీ ఈ ఏరియాకి సంబంధించిన లీడర్తో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే సమస్య గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకొక వైపు డిఎంహెచ్ఓ ఆ కేసులకి సంబంధించి కూడా ఏదైతే లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ను కూడా చూస్తూ అందులో ఏవైతే కొన్ని సీరియస్ కేసెస్కి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే మనం చూడొచ్చు ధ్యాన్ చంద్ ఏదైతే మున్సిపల్ కమిషనర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కూడా దగ్గరుండి చూస్తూ ఉన్నారు. మంత్రి నారాయణ వచ్చిన తర్వాత ఇప్పటికే ధ్యాన్ చంద్ మున్సిపల్ కమిషనర్ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితుల్లో బాధితుల సంఖ్య కూడా ఖచ్చితంగా తగ్గింది, ఆ సీరియస్నెస్ తగ్గింది. వాళ్ళకి ఏదైతే రోగ నిరోధక టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తూ ఉన్నారో ఇప్పటి వరకు ఆ ఇమ్యూనిటీకి సంబంధించి కూడా పేషెంట్స్ కాస్త కోలుకోవడం పట్ల కూడా డాక్టర్లు కాస్త కాన్సన్ట్రేట్ చేశారని చెప్పొచ్చు. అధికారులందరూ కూడా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు డిఎంహెచ్ఓ సుహాస్నితో ఆయన మాట్లాడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. దాని గురించి కూడా అడుగుతూ ఉన్నారు. ఆ పేషెంట్ ఒక్కొక్క పేషెంట్ ఏ విధంగా బాధపడుతున్నారు దానికి సంబంధించి. అంటే ఇప్పటివరకు మోషన్స్ కొంతమందికి 50 సార్లు 100 సార్లు కూడా ఇలా మోషన్స్ ఎక్కువ అవ్వడం కానీ వామిటింగ్స్ అదే పనిగా అంటే కొంచెం వాటర్ తీసుకున్నా ఎలాంటి ఒక ఫ్రూట్ తీసుకున్నా కూడా వామిటింగ్స్ అయిపోతూ ఉండేవి. ఆ వామిటింగ్స్కి సంబంధించి కూడా ఇప్పటికే వాటన్నిటికీ ఏదైతే మెడిసిన్ ఇవ్వాలో ఆ మెడిసిన్స్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ మెడిసిన్స్తో పాటు ఏదైతే అంటే ఇక్కడ సీరియస్నెస్ని బట్టి కూడా మనకి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా పంపిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అందుకని ఇప్పటి వరకు అంటే పోలీసులతో పాటు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు మనకి మున్సిపల్ కమిషనర్ అండ్ నారాయణ కూడా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కరిని చూస్తూ పరిశీలిస్తూ కూడా ఆయన ముందుకి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా అందరినీ పరిశీలించిన తర్వాత అంటే ఒక్కొక్కరిని కూడా ఎవరిని కూడా పక్కన పెట్టే పరిస్థితి కనపడడం లేదు. అందరితో కూడా ఒక్కొక్కరితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, పేషెంట్స్తో మాట్లాడుతూ ఉన్నారు. ఇటు పేషెంట్స్ ఏదైతే ఈ డయేరియాకి సంబంధించి కూడా ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు, ఎన్ని రోజుల క్రితం మీకు ఈ సమస్య వచ్చింది ఏంటి అని కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం చూడొచ్చు. ఇంకొక పేషెంట్తో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పేషెంట్కి సంబంధించిన బంధువులు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు, ఆ కుటుంబ సభ్యులతో. ఆవిడ పేషెంట్ని దగ్గరుండి మరి ఆయన చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ అంటే గత 3 రోజులుగా ఏదైతే కొనసాగుతూ ఉందో ఈ కేసుల పరంపర తగ్గుముఖం పట్టడం కానీ లేకపోతే ఈ డెత్స్కి సంబంధించి కానీ ఏదైతే వార్తలు వస్తున్నాయో ఆ వార్తలన్నింటినీ కూడా నమ్మొద్దు, ఆ వదంతుల్ని నమ్మొద్దు అంటూ కూడా కాస్త ధైర్యాన్ని నింపేటటువంటి ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతూ ఉంది. కాస్త ఇది తగ్గుముఖం పట్టిన తర్వాత కొంత ఏదైతే ఆర్ఆర్పేట ప్రజల్లో కూడా ధైర్యం వచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే ఆ వీధుల్లో కూడా మనకి మొత్తం శుభ్రం చేయడం కానీ ఆ వాటర్ అందించడం కానీ అన్నిటిని చేస్తూ ఉన్నారు. మున్సిపల్ అధికారులతో పాటు అందరూ కూడా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఆ డిలే ఉండకుండా అప్పటికప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వడం కానీ ఆ అంబులెన్స్లు అన్నిటిని కూడా దగ్గరే ఒక 5 అంబులెన్స్లు ఇక్కడ మనకి ఈ ప్రభుత్వ పాఠశాల వద్దనే పెట్టడం అయితే జరిగింది. క్విక్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు టీం అంతా కూడా. ఇప్పటికే మంత్రి నారాయణ లోపల మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అధికారులతో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది.
అయితే ఇప్పటికీ కేసులన్నీ కూడా కాస్త కొంచెం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మంత్రి నారాయణ బయటికి వస్తారు. ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో ఆ మెడిసిన్స్ అన్నిటిని కూడా మనం ఒక్కసారి చూస్తే కనుక మెడిసిన్స్ని కూడా అందిస్తూ ఉన్నారు. ఈ మెడిసిన్స్ అన్నింటిని కూడా నర్సులు కానీ ఎవరైతే డాక్టర్స్ ఉంటారో ఆ డాక్టర్స్ పరిశీలించి, అంటే మొన్న ఏదైతే ఒక ఫేక్ వార్త వచ్చి ఎక్స్పైరీ అయిపోయిన మందులు కూడా ఇస్తున్నారు అని చెప్పేసిన ఆ నేపథ్యంలో ఒక్కొక్కటి కూడా చెక్ చేస్తూ వాటి వెనకాల ఉన్నటువంటి ఆ నామ్స్ కానీ లేకపోతే ఏ ట్యాబ్లెట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని కూడా ఆలోచిస్తూ ప్రతి ఒక్కటి కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే నేపథ్యంలో ఇవాళ కాస్త ఆ క్రౌడ్ తగ్గడం కానీ లేకపోతే ఆ సెక్యూరిటీకి సంబంధించి కానీ ప్రజల్లో కాస్తంత అప్రమత్తం కూడా తీసుకురావడం జరిగిందని చెప్పొచ్చు. సాహిత్య, అయితే వాటర్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అంటూ కూడా నీటిని పరిశీలించిన అనంతరం అధికారులు చెప్పడం జరిగింది. మరి సమస్య ఎక్కడుంది? ఎందుకు ఇంతమంది డయేరియా బారిన పడుతున్నారు? ఇంకా కేసులు కూడా పెరుగుతూనే వస్తున్నాయి కదా, మరి ఏమంటున్నారు అధికారులు? ఎస్, అంటే ఇప్పుడు ఏదైతే టెస్ట్కి పంపించారో ల్యాబ్కి, అయితే ఫస్ట్ టెస్ట్లో కాస్త నార్మల్ అనే వచ్చింది. బట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఆ టెస్ట్ వాటర్ని ఏదైతే పంపిస్తారో ఆ టెస్ట్కి సంబంధించి కూడా ఇప్పటికే అంటే రంగు మారడం వలన లేకపోతే ఎక్కడి నుంచి కూడా అంటే ట్యాంక్ దగ్గర ప్రాబ్లమా లేకపోతే ఆ ట్యూబ్ ఏదైతే రన్నింగ్ వాటర్ ఉంటుందో అక్కడ ప్రాబ్లమా అనే విషయాలను కూడా వెంటనే అధికారులందరూ కూడా పరిశీలించి ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా వాళ్ళని అక్కడికి పంపించడం, తనిఖీలు నిర్వహించడం కూడా చేస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితుల్లో ఇటు మంత్రి నారాయణ కూడా వచ్చిన నేపథ్యంలో అయితే వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని ఆ సీరియస్నెస్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇటువైపు వాటర్ వల్ల డయేరియా సోకుతోందా లేకపోతే ఏదైనా ఫుడ్ తినడం వల్ల, ఎందుకంటే వినాయక చవితికి సంబంధించి కూడా అందరూ డీజేల దగ్గర డ్యాన్స్లు ఆడడం కానీ ఫుడ్ తినడం కానీ ప్రసాదాలు తినడం కానీ చేశారు. సో ఆ ఫుడ్ వల్ల అంటే ఒకే ఫుడ్ని ఎక్కువ మంది తినడం వల్ల ఇదేమైనా సోకిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దాని క్లారిటీ ఖచ్చితంగా ఆ టెస్టులు నిర్వహించిన తర్వాత అయితే కొంచెం మంత్రి నారాయణ బయటకు వచ్చారు. ఒకసారి మనం చూడొచ్చు, ఆయనతో ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అయితే మంత్రి నారాయణ అందరినీ అడిగి తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా అంటే ఏ విధంగా ఈ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు అనే విషయాలను కూడా మనం అడిగి మాట్లాడదాం. సార్, అంటే 200కి పైగా చేరాయి కేసెస్ కూడా, అంటే పేషెంట్ పరిస్థితులు ఎలా ఉంది సార్? మీరు దగ్గరుండి మాట్లాడుతున్నారు. పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేదండి, అందరూ సేఫ్గా ఉంటారు. ఎందుకంటే నేను అందరితో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. ఇటు డాక్టర్లు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ చాలా పర్సనల్ కేర్ తీసుకుంటున్నారు ఇక్కడ కానీ జీజీహెచ్లో కానీ. అయితే రూట్ కాజ్ కోసం వీఆర్ ట్రయింగ్. ఆఖరికి మొబైల్ టెస్టింగ్ కూడా తెచ్చిపెట్టాము. తర్వాత అటు హైదరాబాద్ కూడా శాంపిల్స్ పంపించాము. బట్ దే వాంట్ 72 hours దాన్ని చేయటం కోసంగా. బహుశా ఇవాళ ఈవినింగ్కి కొన్ని, రేపు ఈవినింగ్ కొన్ని వస్తాయి. వస్తే మనకి యాక్చువల్గా రూట్ కాజ్ తెలుస్తుంది. నేను యాక్చువల్గా ప్రయత్నిస్తున్నదంతా రూట్ కాజ్. ఎందుకంటే అందరితో మాట్లాడి నేనైతే కొన్ని ఇళ్ళకి నేను డోర్ టు డోర్ కూడా తిరిగాను యాక్చువల్గాను. బట్ ఎవరికి ఇంతవరకు ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా ట్రీట్ చేస్తున్నారు, అన్ని కేర్ తీసుకుంటారు. సార్, మనం ఒకవైపు వాటర్ గురించి కూడా నార్మల్ రిజల్ట్ అయితే వచ్చింది. ప్రజలు మాత్రం నీళ్లు తాగడం వల్లనే మాకు విరోచనాలు వాంతులు అవుతున్నాయని చెప్తూ ఉన్నారు. అల్టిమేట్గా ఏ రీజన్ అయ్యి ఉండొచ్చు అంటే దానికోసం మనకు యాక్చువల్ వాటర్ టెస్ట్ పంపించాం. వాటర్ టెస్ట్ రిజల్ట్స్ వస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఊహించడమే జనరల్గా. ఎందుకంటే ఇటువంటి వచ్చినప్పుడు జనరల్గా 2 reasons ఉంటాయి. ఒకటి వచ్చి పొల్యూషన్ ఆఫ్ వాటర్, రెండోది ఫుడ్, వాళ్ళు తినే ఫుడ్. అయితే ఇక్కడ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఏరియాలో వచ్చింది కాబట్టి మనం ఏదైనా కరెక్ట్గా చెప్పలేం. అందుకనే వాటర్ టెస్టింగ్ మీద మేము ఫోకస్ చేసాము. త్వరలో ఇవాళ ఈవినింగ్ కానీ రేపు కానీ టెస్ట్లు వస్తాయి. రాగానే మనకు క్లారిటీ వస్తుంది. డయేరియా మరణాలు సంభవిస్తున్నాయి అంటూ కూడా కొన్ని వదంతులు వినపడుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ప్రజలు భయపడుతున్న పరిస్థితి. ఒక్క మరణం కూడా ఇంతవరకు లేదు. ఎప్పటికప్పుడు యాక్చువల్గా స్పెషల్ క్యాంప్ పెట్టి స్కూల్లో అటు డిఎంహెచ్ వాళ్ళు కానీ అదర్ డాక్టర్స్ కానీ తీసుకుంటున్నారు. అట్నే గవర్నమెంట్ హాస్పిటల్లో దే ఆర్ టేకింగ్ కేర్. ఈ పరిస్థితి మొత్తం మీద మంత్రి నారాయణ కూడా దీని మీద స్పష్టమైన క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఎలాంటి మరణాలు సంభవించడం లేదు, ఇది ఒక ఫేక్ ప్రచారం మాత్రమే. ఆ మరణాలకి కానీ డయేరియా కానీ ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా మంత్రి నారాయణ మనతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం అయితే జరిగింది. ఇదే పరిస్థితుల్లో పేషెంట్లకి సంబంధించి కూడా ఏవైతే వాటర్ తాగుతూ ఉన్నారో ఆ వాటర్ గురించి కూడా ఇప్పటికే టెస్టులు పంపించే 72 గంటలు ఖచ్చితంగా పడుతుంది. హైదరాబాద్కి టెస్టులన్నీ కూడా పంపించామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. Thank you, Sahitya. That's all for now. Stay tuned to Big TV.